సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని మరియు ప్రెస్ చేయండి పక్కనే ఉన్న గంటను. ఇలా చేయడం ద్వారా నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారూక్. మీరు చూస్తున్నారు తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకోసం ఒక మంచి తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అప్లికేషన్ అనేది తెచ్చేసాను. మీకు తెలుగు బాగా వచ్చా అయితే మీకు ఇంగ్లీష్ రాకుండా ఉండిద్ది, కాబట్టి మీరు తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఎలా నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మీరు తప్పకుండా 15 రోజుల్లో ఇంగ్లీష్ అనేది కొద్దిగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఈ అప్లికేషన్ని డిస్క్రిప్షన్లో నుండి డౌన్లోడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చేస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన కానీ మనకు పర్మిషన్స్ అనేవి అడిగిద్ది. మీరు పర్మిషన్స్ని అలౌ అనేది చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అలౌ చేసేసిన కానీ మనకి ఇక్కడ పైన ఇంగ్లీష్ తెలుగు అని 2 ఆప్షన్స్ కనబడతాయా. దానికోసం మీరు ముందుగా ఈ అప్లికేషన్ వాడడం కోసం నెట్ అనేది ఆన్ చేయాలి. పైన ఇంగ్లీష్ తెలుగు అనే ఆప్షన్ కనబడుతున్నాయా, తెలుగు టు ఇంగ్లీష్. మీరు తెలుగులో ఇక్కడ ఏమైనా టైప్ చేశారే అనుకోండి, మనకు ఆటోమేటిక్గా కింద వాటి నీ ఇంగ్లీష్లో ఏమంటావో ఫుల్ డీటెయిల్స్ మనకు ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది గాయస్. ఇప్పుడు నేను ఎలా ఉన్నారు మీరు అని టైప్ చేశానే అనుకోండి, ఇప్పుడు నేను యారో మార్క్ మీద క్లిక్ చేస్తే హౌ ఆర్ యూ అని నాకు ఇక్కడ కింద ఇంగ్లీష్లో రావడం జరిగింది. ఇక్కడ నేను ఇంగ్లీష్లో వచ్చింది వినవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సౌండ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే హౌ ఆర్ యూ అని మనం ఇక్కడ వినవచ్చు. అలాగే ఇక్కడ మనం హార్ట్ ఫేవరెట్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే కాపీ చేసుకొని ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుండి ఇది షేర్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, చూస్తున్నారా వాట్సాప్లో అక్కడ. దాని తర్వాత మనం ఇక్కడ హిస్టరీ కూడా ఉండిద్దిగా, మనం ఏమేమి టైప్ చేసామో ఇక్కడంతా ఉండిద్ది. దీన్ని డిలీట్ కూడా చేసేయచ్చు, పైన డిలీట్ అనే ఆప్షన్ ఉంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి గాయస్. ఇంకా నేను మీకు చాలా ఆప్షన్స్ అనేది చూపిస్తాను. ఇక్కడ మనకు అలాగే సెట్టింగ్స్ ఆప్షన్ కూడా ఉంది. ఈ సెట్టింగ్స్ ఆప్షన్లో మనం టెక్స్ట్ సైజ్ అనేది పెంచవచ్చు, తగ్గించవచ్చు. నేను డిఫాల్టే ఉంచేస్తాను టెక్స్ట్ సైజ్, నాకు ఇక్కడ కరెక్ట్గా ఉంది. అలాగే మీరు ఇక్కడ నుండి పేస్ట్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఫేవరెట్స్లోకి వెళ్తే మనం హార్ట్ ఇచ్చిన ఇవన్నీ ఇక్కడ మనకి రావడం అనేది జరుగుతాయి. దీన్ని కూడా మీరు కావాల్సి అనుకుంటే డిలీట్ అనేది చేసేయచ్చు గాయస్, ఓకేనా? దీని తర్వాత మీరు ఇక్కడ తెలుగు టు ఇంగ్లీషే కాదు, ఇంగ్లీష్ టు తెలుగు కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, ఫారెన్లో పుట్టారు, అయితే తెలుగు నేర్చుకోవాలంటే ఈ అప్లికేషన్ మీకు యూజ్ అనేది అయింది. మీరు అలా కూడా పైన రివర్స్ చేసి నేర్చుకోవచ్చు 15 రోజుల్లో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాత్రం, జై హింద్, టేక్ కేర్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో యాప్స్ అలాగే ట్రిక్స్ గురించి తెలుసుకోవాలంటే తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.